ఓకే. ఇప్పుడు కూడా వర్షాలు చాలా ఎక్కువ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవునా? వర్షాలు పడే ఎండ ఏంటండి చాలా భయంకరంగా చాలా ఉంది. ఎండ ఎక్కువగా ఉంటుందండి. అదే కుజ శనువుల కాంబినేషన్. అవునా? చాలా కుజ కాంబినేషను. తర్వాత కొంచెం డ్రాట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఓ. తర్వాత దక్షిణ అమెరికా అలాంటి ప్లేసుల్లో ఈ సముద్రాలలో సునామీలు ఉంటాయి చూడండి. అవును. సునామీ లాంటివి కూడా వచ్చేది. సముద్రాల లోపల భూకంపాలు రావటం, విపరీతంగా వర్షాలు పడటం. అంటే మామూలుగా పడతాయి, కానీ దాన్ని మించి అప్పుడు 1996లో హైదరాబాద్లో ఎట్ట పడ్డాయో ఓకే. అలా పెద్ద పెద్ద వర్షాలు పడటం. ఎప్పుడు సార్ ఇది? ఇప్పుడే ఈ సంవత్సరం. అవునా? డ్యాములు కూడా కొంచెం ఇదయ్యే అవకాశాలు ఉన్నాయండి. కొన్ని అంటే ఇక్కడ ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంలో ఎక్కడైనా కానీ 1 or 2 ప్లేసెస్లో డ్యాములు కొట్టుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకనే అందరూ ఇప్పుడు నేను అంతకుముందు కూడా నేను చెప్పానండి, అస్సాంలో వరదలు వస్తాయని, చాలా ఇదవుతాయని మీ దాంట్లో చెప్పాను. దానివల్ల ఇప్పుడు ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డ్యామ్ మేనేజ్మెంట్ ఇప్పుడే ఈ ఎండాకాలంలో డ్యామ్స్ ఎక్కడెక్కడ ఉండయో అది చూసుకోగలిగితే రేపు వర్షాకాలంలో విపరీతమైన వర్షాలు పడతాయండి. మనకి అంటే ఊహించనంత వర్షం పడే అవకాశాలు ఉంటాయి. డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఇప్పుడు ఎండాకాలం చూసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. ఈ కుజ శనువులు కలవటం వల్ల నేను చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏప్రిల్ 11th వరకు, ఇంతకుముందు వేరే ఛానల్స్లో చెప్పాను, ఏప్రిల్ 11th వరకు వారు కొంచెం బాగా జరుగుతుంది, తర్వాత కొంచెం తగ్గుతుంది. రేపు మే 19th ఇది ఒక ఏప్రిల్ 3rd ఈ కుజ శనువులు మీనరాశిలో కలిశారు ఒక 38 days. అందువల్ల మే 19th వరకు ఈ వారు ఇలా వారు జరుగుతూ ఉంటుందండి. మే 19th తర్వాత చాలా వరకు అంటే అడపాదడపా 2-3 ఏళ్ళు జరిగినా చాలా వరకు తగ్గిపోయి సంధిలాగా పీస్ ఆఫ్ ఇదిగా ఉండి కొంచెం తగ్గే అవకాశాలు మే 19th నుంచి బాగుంటుందండి. మే 19th నుంచి మన ఫైనాన్షియల్ స్టేటస్ ప్లస్ షేర్ మార్కెట్ కూడా, నేను అంతకుముందే చెప్పాను, ఏప్రిల్ 11th తర్వాత షేర్ మార్కెట్ కొంచెం పుంజుకుంటుందని. మే 19th వరకు పర్వాలేదు సార్, కానీ మే 19th తర్వాత చాలా అప్పుడు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వొలటైలిటీ ఉంటుంది. అంటే కుజ శనువులు ఈ 38 days కాదండి, ఈ ఎఫెక్ట్ ఒక 6-7 నెలలు ఉంటుందండి. అందువల్ల కొంచెం వొలటిలిటీ ఉంటుంది. మే 19th వరకు కొంచెం షేరు కొంచెం వొలటిలిటీ ఉంటుంది. మే 19th నుంచి పర్వాలేదండి ఇండియన్ ఎకానమీ. ఆ తర్వాత జూన్ 2nd గురువు, దేవతల గురువైన బృహస్పతి తన ఎగ్జాల్టెడ్ ప్లేస్లోకి వస్తాడండి, మా కర్కాటక రాశి. అప్పుడు నుంచి ఇక ఇండియన్ ఫైనాన్స్, ఎందుకంటే వృషభ లగ్నానికి 3rd ప్లేస్లో ఉండి తన మకరాన్ని చూస్తాడు. బంగారం ఏంటి పరిస్థితి ఏంటి గురుగారు? బంగారం రేటు పెరుగుతూ ఉంటుందండి, అంటే పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది. ఇదే జలక్ ఇచ్చారు కదా, పెద్ద జలక్ పడింది. జలక్ నేను ఇది ఒక 1.5 year బ్యాక్ మీ దగ్గర చెప్పాను, ఎవరు చెప్పాను, 3 లక్షల దాకా సిల్వర్ వెళ్తుందని ఒక 10 months బ్యాక్ చెప్పానండి. 3 లక్షలు దాటింది, 4 లక్షలు అయింది. 4 లక్షలు అయిపోయి చాలామంది అత్యాశతో చాలామంది కొనేశారు. ఎప్పుడైతే 4,15,000 అయిందో అత్యాశతో కొని అలా ఇబ్బంది పడ్డారండి. అందువల్ల ఇప్పుడు మార్కెట్లో డబ్బులు లేవు, అంతా ఇదైపోయి. ఇలా కొంచెం జాగ్రత్తగా మనం ఏమన్నా చేసేటప్పుడు అంటే మూఢనమ్మకంగా కాదు, కానీ ఓవరాల్గా ఎలా ఉంటుందో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఈ రోజుల్లో వాళ్ళ ఆస్ట్రాలు చేస్తుంటారు, వాళ్ళని అడుగుతూ సరిపోతుంది. లేకపోతే ఇది నేను ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుంది మిమ్మల్ని అడుగుతాం ప్రతి ఒక్కరికి ఇది ఎంత నమ్మకం. డాక్టర్ కూడా ఎంతమంది డాక్టర్లు ఉన్నా వాళ్ళ డాక్టర్నే వెళ్తారు. ఇది నేను ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాను. నా వెబ్సైట్ ఉంది www.mddawood.com అని, దాంట్లో వెరిఫై చేసినా మీకు వస్తుందండి ఎప్పటికప్పుడు. బంగారం కొనాలా వద్దా? ఇప్పుడు పీక్ వచ్చేసిందండి. ఇప్పుడు మళ్ళీ 1,20,000 30,000 దాకా వస్తుంది. అప్పుడు కొనుక్కోండి. ఇది 2 lakhs నుంచి 1,30,000 వరకే అట్లా వొలటిలిటీ ఉంటుంది. ముఖ్యంగా మీకు షేర్ మార్కెట్ పెరిగితే బంగారం రేటు తగ్గిద్దండి. అందువల్ల మే 19th వరకు ఇది చూడండి, మే 19th నుంచి షేర్ మార్కెట్ పెరుగుతుంది కాబట్టి రేటు తగ్గుతుంది. 1,30,000 1,20,000 వచ్చే అవకాశాలు ఎక్కువ. శుభవార్త చెప్పారు. అండ్ ఇంకొకటి గురుగారు, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో ఇరాన్ ఏంటి సార్ అమెరికా కంటే పవర్ఫుల్ కనబడుతుంది, ఎవరికి లొంగట్లేదు, ఏంటి అసలు దాని శక్తి ఏంటి? ఇది ఇరాన్ అనేదండి అంత పర్షియా దేశము ప్రపంచంలో చాలా పవర్ఫుల్ దేశం అండి. ఇప్పుడు కాదండి, 600 BC అంటే 300 BC అప్పుడు కూడా చాలా పర్షియా దేశాన్ని నుంచి గుర్రాలు తెప్పించుకునేవాడు.
అవును. పర్షియా దేశంలో మనుషులు ఆర్యులండి. మనం ఆర్యులు అని అంటామే. అవును. ఆర్యులు అనే వాళ్ళు ఇరాన్ దేశం నుంచే వచ్చారు. వాళ్ళే ప్రపంచాన్ని జయించారు. ఓకే. వాళ్ళు చాలా బలవంతులు, ధైర్యవంతులు. బాబరు వీళ్ళంతా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. ఓకే. వీళ్ళు ఆర్యులు అనమాట. ఆర్యులు మనకి ఇండియాకు కూడా వచ్చారు. ఇది అంతకుముందు పర్షియా దేశం అని ఉండేది సార్. అక్కడే కల్చర్ కూడా పెరిగిందండి. అక్కడే ఈ సాంస్క్రిట్ కూడా అక్కడ మాట్లాడేవాళ్ళు అండి. ఇప్పటికి కూడా పర్షియా దేశం అంటే ఇరాన్లో కొండ గుహల్లో మన ట్రైబల్స్ ఉంటారు కదండి. అవును. ట్రైబల్స్ మాట్లాడే లాంగ్వేజ్ సాంస్క్రిట్ అండి. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓ మై గాడ్. అంటే అప్పుడు అవన్నీ కూడా అక్కడి నుంచి పాలస్తీనా నుంచి ఇండియా కూడా దారి ఉండేదండి. ఇప్పుడు కూడా దారి ఉందండి. బై ఆఫ్ఘనిస్తాన్ మీద పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్కి వెళ్ళొచ్చు. ఓకే. ఇది కాకపోతే మనకి మన ఇండియన్ రాజులందరూ కూడా ఓడల ద్వారా వాళ్ళ గుర్రాలను తెప్పించుకున్నారు. చాలా బలమైన గుర్రాలంటే ప్రపంచంలో మేలుజాతి గుర్రాలంటే పాలస్తీనియా, పర్షియా దేశం నుంచే వచ్చాయి. అందువల్లే వాళ్ళంతా పవర్ఫుల్ అండి. ఒక్క ప్రపంచంలో పర్షియా దేశాన్ని ఎవరు ఓడించలేదండి. ఒక్క అలెగ్జాండర్ ద గ్రేట్ 334 నుంచి 331 3 years పోరాడాడు. ఎందుకంటే పర్షియా దేశానికి 3 పక్కల పర్వత శ్రేణి ఉంటుంది. ఒక పక్కన ఇసుక ఉంటుంది, ఎడారి ఉంటుంది. ఆ ఇసుక ఆ ఎడారి ఎలాంటిదంటే ఎండాకాలం విపరీతమైన ఎండ, అసలు ఎవరు ఎంటర్ కాలేరు. చలికాలం విపరీతమైన చలి, ఎవరు ఎంటర్ కాలేరు. అలాంటిది ఒక ద్వారం ఉంటుంది, అంటే ఎడారి, దాంట్లోకి వెళ్ళటానికి. అందువల్ల చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందువల్ల 334 BC నుంచి 331 BC ఒక్క అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక్కడే ఆ దేశాన్ని జయించగలిగాడు. కొంతకాలం ఉండి వచ్చేసాడు, ఇంక తట్టుకోలేక వచ్చేసాడు. ఆ తర్వాత ఇండియాకి వచ్చాడు ఆయన. అలా ఇరాన్ దేశం చాలా పవర్ఫుల్ అండి. సో ఇరాన్ అంతటి ఘన చరిత్ర కలిగిన దేశం అన్నమాట. పర్షియా దేశము. ఇరాన్ నెంబర్ ఈస్ ఒక సిస్టంలో 9 అండి. 9 ఈజ్ వెరీ వెరీ గుడ్. కుజుడికి సంబంధించిన నెంబర్. ఓకే. కుజుడు యుద్ధం, నైపుణ్యం, ధైర్యం, సాహసం, బ్లడ్, బోన్స్ ఇవన్నీ కూడా అండి. ఒక సిస్టంలో 24 లగ్జరియస్ లైఫ్, చాలా చక్కగా ఉంటుంది. ఇరాన్లో ఫుడ్ మన దగ్గర లేవు, కానీ ఇరానీ హోటల్స్ అని ఉండేవి. అయ్యో ఎందుకు సార్, బిర్యానీ ఇరానీదే, ఇరానీ చాయ్ దగ్గర నుంచి అన్ని ఇరానీయే కదా. మన ఇరానీ హోటల్స్లో కౌంటర్లో ఒక బలమైన వ్యక్తి నుంచి కూర్చుని ఉండేవాడు. అలాగే వాళ్ళకన్నా అలాగే ఉంటారు అక్కడ ఇరాన్లో కూడా. చాలా బలమైన, మినిమం 650 మినిమం వాళ్ళకి. అలా ఇరాను 9 కుజుడు శుక్రుడు. కుజుడుకున్న ధైర్య సాహసాలు, శుక్రుడుకున్న 24 నెంబర్ ఉన్న ఎంజాయ్ చేయాలనే ఒక లైఫ్ అన్నీ ఉంటాయి. అందువల్ల ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ అండి. చాలా చాలా బాగుంది. అందువల్ల ఇరాన్ని ఓడించడం అంత ఈజీ కాల. ప్రపంచంలో ఒక అలెగ్జాండర్ ద గ్రేట్ ఒక్కడే 324 BCలో కొంచెం లోపలికి ఎంటర్ కాగలిగాడు. అంటే కొంచెం ఒక రకంగా విన్ అయినట్టే. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు దాకా ఎవరు ఇదవరండి.